చీటింగ్ లో పిహెచ్డి తీసుకున్న ఈ వ్యక్తి, ఆయన నటన అన్నది ఏ స్థాయిలో ఉంటుందనంటే తానిచ్చిన హామీలను తానే ఎగరగొడతాడు. ఎగరగొట్టి చాలా బాధగా ఉంది అంటాడు, ఆవేదనగా ఉందంటాడు, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు, భయం వేస్తుంది అని కూడా అంటాడు. ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు సంక్షేమాన్ని ఇవ్వలేము, ఎక్కువ పన్నులు పడతాయి, మళ్ళా అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి. మనం హామీలు ఇచ్చాం, సూపర్ సిక్స్ చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది, ముందు కథలు లేకపోతున్నాం. ఇవన్నీ కాక అనేటప్పుడు ఆ చేతులు ఊపడము, మాట్లాడడం, దాన వీర శూర కర్ణ. ఎన్టీ రామారావు గారి సినిమా మీరు చూశారో లేదో గానీ ఆయనకు గారు ఏదైనా అవార్డు ఏదైనా ఉంటే నటనలో అవార్డు ఇవ్వాల్సింది. చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఆ స్థాయిలో నటించే కార్యక్రమం. నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు, ఇలానే జరుగుతుంది అని చెప్పా. ఫ్యాన్ మీద నొక్కితే పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలకాటు ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది. ఇది చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు పొరపాటు పడ్డారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మోసాలను, చంద్రముఖిని మళ్లీ నిద్రలేపి ప్రజలందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతా ఉంది.